మొహందన ఏంటిది? ఎవరీడు? నా మొగుడు నాన్న. చంపేస్తాను నిన్ను. పెళ్లి తర్వాత కాదు, పెళ్లికి ముందు వీడెవడు? మగాడు నాన్న. ఉసే ఉసే, నేను అడిగింది వీడి జెండర్ గురించి కాదే. జనరల్ గా వీడు ఏమవుతాడు? నా ఫ్రెండ్ నాన్న. ఫ్రెండ్ అయితే లంచ్ కో డిన్నర్ కో తీసుకురావాలి కానీ ఏకంగా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తావా? అంటే పెళ్ళి అయితే లంచ్ డిన్నర్ ఒకటేసారి చేయొచ్చు అని నువ్వు మాట్లాడుకో. అసలు ఏంటి ఇది? ఎందుకు ఇలా చేసావు? ఈ విషయం నలుగురికి తెలిస్తే మీ నాన్న గౌరవం, పరువు, ప్రతిష్ట ఏమవుతాయి? ఓయమ్మ, ఈ నాన్న దగ్గర ఆస్తి తప్ప అన్నీ ఉన్నాయి. మహేంద్ర గారు, ఏమండి ఏమండి అన్నీ వస్తున్నారు. అమ్మో, వీడుస్తున్నాడు ఏంటి? ఆ? ఏంటి మీ అందరు ఇక్కడ ఉన్నారా? ఏది ఇప్పుడు? ఆ? అంటే మహేంద్ర గారు, జరుగు నాన్న. ఈ అమ్మాయి కూడా ఎవరితోనో లేచిపోయి పెళ్లి చేసుకుని వచ్చేసింది అన్నమాట. అలా ఏం లేదండి. ఆయన నా కూతురు లవ్ చేస్తుంది చెప్పండి. ఎరా నువ్వు అలా లవ్ చేస్తావా? చేయవు కదా. మరి గెటప్ ఏంటో? అది షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాడు. అవునన్నయ్య గారు, వీడు మా మేనల్లుడు సినిమాల్లో ట్రై చేస్తున్నాడు. అందుకే షార్ట్ ఫిల్మ్ ని ప్లాన్ చేశాడు. ఆ షార్ట్ ఫిల్మ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ కోసం రిహార్సల్ చేస్తున్నారు. అందుకే ఈ గెటప్. నాకు ఏదో తేడా కొడుతుంది. మరి కెమెరాలేయి? అది కూడా అన్నయ్య గారు కెమెరా. ఊరుకో అమ్మా, అది చేసే కెమెరా, దాంతో షార్ట్ ఫిల్మ్ ఏం తీస్తారు? అంటే ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ నేచురల్ గా ఉండాలి కదా, అందుకే మా అల్లుడు గారు అలా ప్లాన్ చేశారు. నాకెందుకు నమ్మబుద్ధి కావట్లేదు మహేంద్ర గారు. ఇందులో నమ్మకపోవడానికి ఏముంది రావు గారు? ఒకసారి చూడండి. హాయ్ గేస్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం రావు గారి ఛానల్ చేసుకోండి. మర్చిపోకండి. ఈ రోజు అమ్మాయి రిసెప్షన్ కూడా ఉంది. చికెన్ బిర్యానీ ఫ్రీ, వచ్చేయండి. నాకు ఛానల్ ఎక్కడ ఉంది మహేంద్ర గారు? అయ్యో రావు గారు, మీ అమ్మాయి లేచిపోయింది కదా, అక్కడ మీ అల్లుడితో ఛానల్ పెట్టించి ఇంటికి తీసుకొచ్చేసింది. అది కాదు మహేంద్ర, అది కాదు మహేంద్ర గారు. నా కూతురు పెళ్లిళ్ళ కోసం, ఫంక్షన్ కోసం ఎగతాళి చేసావు. దేవుడు ఎక్కడే లేడు, ఇక్కడే ఉన్నాడు. నీ కూతురు మాత్రం ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే షార్ట్ ఫిల్మ్, ఆ ఫిల్మ్ అంటూ కహానీలు చెప్పి కవర్ చేస్తున్నావా? ఏదో తేడాగా ఉంది. లాగితా ఉండు, ఒక్క తీగట్టుకుంటే డొంకంతా కదులుతుంది. లాగితా, తొందరపడుకో. ఏంటే నువ్వు చేసిన పని? ఇప్పుడు నేనేం చేశానమ్మా? అయినా మీ ఇద్దరు ఎందుకు అంత షాక్ అవుతున్నారు? నేనేమైనా కాలేజ్ ఫస్ట్ వచ్చానా, లేకపోతే ఫైర్ వాల్ క్రాక్ చేసి హైయెస్ట్ ప్యాకేజ్ లో జాబ్ తెచ్చుకున్నానా? జస్ట్ పెళ్లి చేసుకున్నాను అంతే. నాన్న, వీడి పేరు, నాకు పెళ్ళైపోయింది కదా, తన పేరు యశ్వంత్ నాన్న. బీటెక్ అయి బ్యాక్లాగ్స్ రాస్తూ ఉంటాడు. నన్ను పెళ్లి చేసుకుంటే ఎదవ అవుతావని వార్నింగ్ ఇచ్చాను. నేను పెళ్లి చేసుకోకపోయినా ఎదవని అన్నాడు. అయినా మీ ఇంట్లో అందరూ గ్రాడ్యుయేట్సే. నాలాంటి బ్యాక్లాగ్స్ రాసేవాడిని మీ ఇంటి అల్లుడుగా మీ నాన్న యాక్సెప్ట్ చేస్తాడా అని అడిగాడు. మా నాన్న కూడా బ్యాక్లాగ్స్ రాసే గ్రాడ్యుయేట్ అయ్యాడని చెప్పాను నాన్న. మీకు చెప్పాను కదండి, మా నాన్నకి నేను చాలా ఇష్టం. నేను ఏది అడిగినా కాదనడు. నేనేం చేసినా ఎదవలా చూస్తూ ఉంటాడు. వాడంటే నాకు లెక్కలేదు. కావాలంటే చూడు అని పెళ్లి చేసుకొచ్చావు, అంతేనా? నాన్న, సప్లీకి సపోర్ట్ చేసే కదా అని సప్లీ రాసేవాడిని పెళ్లి చేసుకొని వస్తే చంపేస్తాను. నీ డిగ్రీ కంప్లీట్ అయ్యాక హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చేపిద్దాం అనుకుంటే నువ్వేంటే ఇలా హలో నిల్చోబెట్టేశావు. నేను నీకు బీటీఎస్ఎల్ సంబంధం తీసుకొద్దాం అనుకుంటే నువ్వు బేవర్సం పెళ్లి చేసుకొచ్చావు. నాన్న, ఎవరు నాన్న నీకు? ఏంటి, ఈయన మీ నాన్న కాదా? పోలికలు లేనప్పుడే నాకు డౌట్ వచ్చిందే. మీరు నోరు మూసుకోండి. అబ్బా, అది కాదు నాన్న. నీకు నిజంగా అంత నమ్మకం ఉంటే ఇలా పెళ్లి చేసుకొని రాకూడదు. ముందు బ్యాక్లాగ్స్ క్లియర్ చేయమని చెప్పి వాడిని అడగాలి. అవ్వదు. సంవత్సరం పడుతుంది, అప్పటికీ అవ్వదు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా వెయిట్ చేసి పెళ్లి చేసుకోవాలి. అది వాడి మీద నమ్మకం ఉంటే నువ్వు చేయాల్సిన పని. అయినా ఇంతకంటే తక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నట్టు దొరకలేదా నీకు? వీడికైనా మన కార్ డ్రైవర్ కొడుకు తక్కువ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదనే. నాన్న, ఒకసారి నా వైపు నుంచి ఆలోచించు నాన్న. తనతో నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. నాకు మాత్రం నీ పతనం కనిపిస్తుంది. అది కాదండి, ఒకసారి అమ్మాయి చెప్పేది కూడా వినొచ్చు కదా. నోర్మోయ్,